అంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టు పెట్టారు 370 కోట్లకి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. చాలా వార్తలు వస్తున్నాయి ఈ రోజున. ఒక పక్క కొడాల నాని గారు సమర్థిస్తున్నారు. రాజ్యాంగంలో రాసుందా తాకట్టు పెట్టకూడదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తావు ఏంటండి? ఎవరబ్బాసం అండి అది? మా సొమ్ము, మా ప్రజలందరి సొమ్ముతో ఆయన ఒక రాజధాని పెట్టి అసెంబ్లీ కట్టిస్తే నువ్వెవరవయ్యా తాకట్టు పెట్టడానికి? మా సొమ్ముని నువ్వు తాకట్టు పెడతావా? నువ్వు దానిలో ఉంటూ గ్రాఫిక్స్ అన్నావు. గ్రాఫిక్స్ని ఎలా తాకట్టు పెట్టావు? ఎలా డబ్బులు తెచ్చుకున్నావు? 700 కోట్లు ఎలా తెచ్చుకున్నావు? జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ని ఎవడు తాకట్టు పెట్టుకున్నాడయ్యా నీకు? ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇవి గ్రాఫిక్స్, ఇదంతా హైకోర్టు గ్రాఫిక్ అన్నావు, అసెంబ్లీ గ్రాఫిక్ అన్నావు, అన్ని గ్రాఫిక్స్ అన్నావు, అందులోనే కూర్చున్నావు, 5 ఏళ్ళు పరిపాలించావు, దాన్ని ఆఖరికి తాకట్టు పెట్టావు. ఈ రకమైన పరిపాలన చేస్తూ మీరు అప్పులు ప్రతి ఒక్కటి ఏది దొరికితే అది అమ్మేద్దాం. అసెంబ్లీని కూడా అమ్మేశారు. మమ్మల్ని ఎలాగో తాకట్టు పెట్టారు, అది వేరే విషయం అనుకోండి. అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టేశారు. తర్వాత కొడాల నాని గారు దాన్ని సమర్థిస్తారు. ఆయన దేన్నైనా సమర్థించేస్తారండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేకని అది పులి అని అంటే, అర్రే అది మేక కదా అని కూడా అనుకోరండి. అది పులే, అందరినీ నమ్మించేస్తారనమాట. ఎలా అండి మీరు సమర్థిస్తారు కొడాల నాని గారు? దాన్ని నీ సొమ్మ ఈ రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎవడు తెలియదండి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి అంటే అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టేస్తారని, అందుకని రాసుండ్రు ఆయన. నాకు తెలిసి అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి సీఎం వస్తాడని ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు, రాజ్యాంగం రాసిన ఆయనకి, అంబేద్కర్కి. సో మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పాపం ఆయన రాజ్యాంగంలో రాయలేరుగా. సో అందుకని రాయలేదండి. అది ఈరోజు ఇవే నాకు చివరి ఎన్నికలు అని చెప్పి డెఫినెట్గా చివరి ఎన్నికలే కొడాల నాని గారు. గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమయ్యే ఆ పాయింట్ మీరు మాట్లాడారు. అర్థమైందా మీకు? ఇదివరకు ఉన్న ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇది ఇప్పుడు ఎందుకని తగ్గుకుంటూ వచ్చింది. ఫస్ట్ మిమ్మల్ని మీ పదవిని పీకేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామో లేదో సందేహం వచ్చింది. సందేహం వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా భయం మొదలైంది. మీరు ఎలా పడితే అలా నోరు పారేసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. మరి మీరు అందులోనే పుట్టి పెరిగారో మాకైతే తెలియదండి. మీరు మాట్లాడే విధానమే కానీ ఏదైనా కానీ మీకు రాజకీయ భిక్ష పెట్టిన మనుషులనే అంత నీచంగా, అంత చండాలమైన మాటలు మాట్లాడుతూ మీరు ఇలా ఉన్నారు అని అంటే మరి మీకు ఎన్ని ప్యాకేజీలు వచ్చాయో అవతల పార్టీ నుండి దాని గురించి మనకి అర్థమైపోతుంది. ఆయన మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి ఆయన ఎంత ఫోర్స్ఫుల్గా నువ్వు ఇలా మాట్లాడని మాట్లాడిస్తున్నారో, మరి ఈయనే ఆ ప్యాకేజీలకి బాగా అలవాటు పడిపోయి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయనకి భయం. లోపల గుండెలో ఒక రైళ్లు స్టార్ట్ అయ్యి ఇంకేం చేస్తున్నారంటే, ఇవే నాకు చివరి ఎన్నికలు, గో టు ఫారిన్ కంట్రీ, ఇక నేను గెలవకపోతే నన్ను తీసుకెళ్ళి ఇంత భయంకరమైన మాటలు మాట్లాడినందుకు నేను ఏం చేస్తారో అని భయం. ఆయన భయంతోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు.